తెలంగాణలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో గోచామాల్ బీఆర్ఎస్ నాయకుడు మునుకుంట్ల ఆనంద్ గౌడ్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం నవీన్ గారు. ఎట్లున్నారన్న? బాగున్నా. ఏంది చూస్తున్నారు అన్న, తెలంగాణలో రాజకీయం మొత్తం ఒకవైపు మూసి అని చెప్పి అది నడుస్తున్నది, ఇంకోవైపు రైతు బంధు లేక రైతులు గోసపడుతున్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లు ముగిసినాయి మొన్ననే. ఆ ముగిసిన వెంటనే నేను వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఈరోజు క్యాబినెట్ జరగబోతా ఉన్నది. ఏం చెప్తా ఉన్నాను? మూసి అనేది కమిషన్ల గురించి ఇదంతా చేస్తుంటారు రేవంత్ రెడ్డి. మూసి అనేది ఎందు గురించి ఈ మాట చెప్తున్న నవీన్ గారు అంటే, మేము కూడా మూసి పక్కకే ఉంటాం బస్ డిపో దగ్గర. ప్రజలు ఏడుస్తున్నారు. పోలీసుని పెట్టి రాత్రి పగలు లేదు సామాన్ బయట ఎత్తేయడము. వాళ్ళు ఎక్కడ పోవాలి ప్రజలు? మీరు ఏదన్నా మీరు చేసేది ఉంటే ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవాలి, వాళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేయాలి, వాళ్ళకి నష్టం కడగకుండా చేయాలి. నీ స్వార్థం గురించి నువ్వు చూసుకుంటున్నావు, కానీ పేదవాళ్ళ ఉసురు అనేది రేవంత్ రెడ్డికి ముడుతుంది. అదేవిధంగా రైతు బంధు, ఎలక్షన్లో రైతు బంధు అని ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు వరకు రైతు బంధు లేదు. రేవంత్ రెడ్డి అనటైనా ఒక చమత్కార్ చేస్తుంటాడు ఆయన. ఎలక్షన్లో మేనిఫెస్టో చూసిండ్రు, మనమందరం చూసినాం. ఏం ఇంప్లిమెంట్ చేసిండు మేనిఫెస్టో? ఏది లేదు. ఓన్లీ ఈరోజు రౌడీజంగా పోవాలి, పోలీసును అండగా పెట్టుకోవాలి. మనం చూసినాం మా బాల్కా సుమన్ అన్నది. ఏంది రౌడీజం? అది ఏంటి? బాల్కా సుమన్ అన్న ఉద్యమంలో ఎన్నో రోజులు జైలుకి పోయి వచ్చాను ఆయన. అది గెలిచే మున్సిపాలిటీ ఆయన మీద దౌర్జన్యం చేసి గెలిచిండు. ప్రజలు గమనిస్తున్నారు దాన్ని. మీరు జైల్లో వేసినంత మాత్రాన మా బాల్కా సుమన్ అన్న ఏం భయపడే వ్యక్తి కాదు. ఆయన ఉద్యమం గురించి వచ్చిండు. ప్రజల గురించి ఆయన జైలుకు ఎన్ని రోజులు ఉంటందుకు కూడా ఆయన ఉంటాడు. ఆయన దీని మీద ఇది చేయడు. ఈ మూసీద్ అనేది చాలా బాధ ప్రజలకు. ఎందుకంటే మా దగ్గర పురాణ అప్పులు కానీ, అఫ్జల్గంజ్ కానీ, చెదరగట్ట అంతటా ఎక్కడదక్కడ తీసేసారు. కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు బాధపడతారు. వాళ్ళు లోన్లు కట్టలేకపోతారు. లోన్లు తీసుకున్నారు. కొందరు ఆడికించి ఈడికించి ఆడుకొచ్చుకురు డబ్బులు. వీళ్ళు కట్టే పరిస్థితి లేదు. మన మున్సిపల్స్ ఎలక్షన్లో గెలిచిండు. ఏ విధంగా గెలిచిండు మీడియాలో అన్నీ మనం చూసినాం కూడా. ఏ విధంగా గెలిచిండు? రౌడీజము డబ్బులు పంపాలి, భయపట్టించాలి, సంపుతమనాలి, పోలీసులను పెట్టాలి, పోలీసులతో ఎత్తుకపోవాలి మనుషులను చూసినాం కదా మీడియాలో. ప్రజలే కదా ఓట్లు వేసేది. ఇక ప్రజలు కాదు, వీళ్ళు కూడా రిగ్గింగ్ చేసేసుకున్నారు. ఏదైతే ఓడిపోతామనే దగ్గర రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుని పెట్టి వేసుకున్నారు. వేసుకొని గెలిచారు వాళ్ళు. కనుక ప్రజలు పోలీసులు కూడా ఆయనకే పని చేస్తారు. పోలీసు అంతా తొత్తులో ఇప్పుడు అంతా మా బీఆర్ఎస్లు ఎక్కడెక్కడ వీళ్ళు అరాచకాలు చేస్తారు. పోలీసు వాళ్ళు 2 సంవత్సరాలలో మళ్ళీ మా గవర్నమెంట్ రాబోతుంది. వాళ్ళకి పనిష్మెంట్ ఎట్టి పరిస్థితిలో దొరుకుతుంది. సమస్యనే లేదు. మా కేటీఆర్ గారు రామన్న ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు. ఏమేమి చేస్తారు, ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారు, మా నాయకులను ఏమి చేస్తున్నారు. ఓపిక పట్టుమంటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ రాబోతుంది. వచ్చిన తర్వాత వాళ్ళది ఏం జరుగుతుంది. మున్సిపాలిటీలలో క్లీన్ స్వీప్ చేసినాం బీఆర్ఎస్ని అని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా కదా నవీన్ గారు. రిగ్గింగు, పోలీసు, మద్యము, మా దగ్గర పైసలు లేవు, వాళ్ళ దగ్గర దంచుకున్నారు. దంచేసి ఇష్టం ఉన్నాడు. పాపం వాళ్ళు ఏంది రేపు ఏమొస్తుంది ఏందో అన్నట్టు వేసేసారు. ఇప్పుడు బాధపడతారు. ఇప్పుడు వాళ్ళు వేసారు కానీ ఏం డెవలప్మెంట్ ఉండదు. నేను చెప్తున్నా కదా. 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఏం ఉద్ధరించాడు రేవంత్ రెడ్డి? చెప్పండి, ఏం ఉద్ధరించాడు? ఏమీ లేదు. ఈరోజు కూడా మున్సిపాలిటీలో అదే కాబోతుంది. వాళ్ళు ఎంత బాధపడతారు. మళ్ళీ కేటీఆర్ గారే 2 సంవత్సరాలలో మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. ఈ పేద ప్రజలకు జాతిపితగా మళ్ళీ మా కేసీఆర్ గారే ఉండబోతున్నారు. 5,000 కోట్లు పెట్టి గాంధీ సరోవర్ పేరు మీద విగ్రహం పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యిండు. అవును. దానికి కొంత భూసేకరణ అవసరం వచ్చి పెద్ద అపార్ట్మెంట్లు తీసేసే ప్రయత్నం జరుగుతుంది. అవును. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక అహింసవాది విగ్రహం కోసం చేస్తున్నాడు ఇదంతా. కమిషన్ గురించి 5,000 కోట్లు నువ్వు ఆ విగ్రహం పెడితే ఏమొస్తుంది నీకు? 5,000 కోట్లు ఇదే పేద ప్రజలకు ఇండ్లు కట్టి, నువ్వు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తాను ఇయ్యి, పేదవాళ్ళకి ఇయ్యి. నువ్వు ఏదైతే కాంప్లెక్స్లో అపార్ట్మెంట్ తీస్తా అని చెప్తున్నావు కదా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆడ చేతు గిట్ట పెట్టినట్టుంటే అగ్గిగా మారుతుంది. ఆడ ఇవాళ కూడా క్యాబినెట్లో దాని గురించి చర్చ జరగబోతుంది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఓకే, జరగని. వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు మాట్లాడుకుంటారు.
ప్రజాపక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉంటారు, మేమందరం ఉంటాం, పోరాడతాం వాళ్ళ గురించి. అంటే పెట్టొద్దా ఒక అహింసావాది విగ్రహం మన 5,000 స్వాతంత్ర కోట్లు ఏమవసరం? సమరయోధుడు? 5,000 కోట్లు ఏమవసరం? ఆ, ఏమవసరం? ఎందుకు యాతకొచ్చిండు ఆయన ఇప్పుడు? ఆ, ఎందుకు యాతకొచ్చిండు? ఆ. నువ్వు పోయి నువ్వు పోయి ఈ అపార్ట్మెంట్ తీసి కడతావు, నీకు జాగలేదా? అయినా 5,000 కోట్లు ఎందుకు నీకు? ఒక్క స్టాచ్యూ కడతాందుకు. అదే 5,000 కోట్లు పేదవాళ్లకు నీకు ఇప్పుడు దళిత బంధు ఉంది, ఇప్పుడు మా గవర్నమెంట్ భాగంగా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ అన్ని బంద్ చేసిండు. వాళ్ళకి ఈ స్కీమ్స్ ఏవి వస్తలేవు అవన్నీ? ఏమి అన్ని గవర్నమెంట్ రాగానే అయిపోయాయి. పెన్షన్లు నెల నెలకు మరి కరెక్ట్ వస్తలేవు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో అయిపోగానే రైతు బంధు చేస్తా అని చెప్పి ఏడు ఇప్పటివరకు లేదు కదా, జనాలు గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. ఇప్పటివరకు లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఆయన బంధు మటుకు గట్టిగా చేసుకుంటున్నాడు అంతే. అంటే ఈ మధ్య మాట్లాడిండు, చూసి ఉంటారు మీరు కూడా. ఇక మన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుకుంటా, ఆ గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆపద వస్తే మనందరం తలా ఒక చెయ్యి వేసుకున్నా 1,000 కోట్లు మనం పంపలేమో తెలంగాణకి వెళ్ళి అని అంటాడు. తెలంగాణ అనలే, తెలంగాణ అనలే, మన కార్యకర్తలు. ఓకే, ఏ కాంగ్రెస్ కర్త ₹1 ఇస్తాడు నాకు చూపియండి. కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఇప్పుడు తెలంగాణ సొమ్ము పోవాల్సిందే కదా. తెలంగాణ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము అది. తెలంగాణ సొమ్ము ఎట్లయితుంది నవీన్ గారు? ప్రజల రక్తము, ప్రజల రక్తం పీడ్చేసి నువ్వు అక్కడ ఇవ్వాలనుకుంటున్నావు. ఎవనయ్యా జాగిరది? నువ్వు మన మీటింగ్లో చూసినా కార్యకర్తలు మనమంతా తలా ఒక్కో చెయ్యి వేసి ఇయ్యలేమా అంటాడు. కార్యకర్తలు ఎవరు నేను చూడలేదా? నేను గతంలో 23-24 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసినాను, ప్రతి ఒక్కరిని గుర్తుపడతా. ఈయన సీట్ కాపాడుకోనికే అక్కడ ప్రామిస్ చేసి వచ్చిండు. ఇక్కడ ప్రజల రక్తం పీల్చి ఇద్దామని డిసైడ్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అందుకేనా ఒక బాణం వదిలిండ? అంతే అంతే. ఇక పైసలు ఎవరివి? ఏ తెలంగాణ కోసం గాంధీ కుటుంబం చాలా చేసిందని చెప్తాండు. చేస్తే మళ్ళీ వాళ్ళని చేసుకో, మనం ఈయనెవడు చేయనీకే. ఈయన గాంధీ కుటుంబం పుట్టిండా లేడు గాంధీ కుటుంబంకి వచ్చిండు? ఆయన గాంధీ కుటుంబం ఉంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. సరే, ఈ మధ్య చూస్తున్నాం ఆయన మాటలు. అవును, అంటే కొంత ఎక్కడ మీటింగ్లలో ఉన్నా కూడా కొంత వింత వింతగా కనిపిస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి మాటలు. మొన్న ఈ మధ్య ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే, మనకు టీడీపీ లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది కూడా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిండు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆ తర్వాత చంద్రబాబు వల్లనే ఈ విశ్వనగరంగా మారింది హైదరాబాద్ అని చెప్పి మాట్లాడడం పలు సందర్భాలలో. తర్వాత రీసెంట్గా చూసుకుంటే నేను రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద మీరు? ఆ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఈయన రేపు ఏ పార్టీలో పోతాడో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు ఇవన్నీ మాటలు వింటుంటే వాస్తవానికి చంద్రబాబు గారి శిష్యుడైన ఖమ్మం పోయినప్పుడు ఆంధ్ర దగ్గర ఉంటుంది కనుక అక్కడ మాట్లాడుతుండు. ఇక్కడ వస్తే రాజశేఖర రెడ్డి గారు నా గురువు, నేను పక్కకు కూర్చున్నప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నాకు శభాష్ అన్నాడని ఈయననే చెప్తున్నాడు. కానీ ఏ పార్టీ? మన నరేంద్ర మోడీకి పోయి నరేంద్ర మోడీకి పొగుడుతాడు. మరి ఎవరి మనిషిని అసలు? ఎవరి మనిషి? ఖమ్మంలో మీరు అన్నట్టు పోతాడు, తెలంగాణలో టీడీపీ లేకుండా చేసిందని ఈయననే అంటాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు శభాష్ బాగా మాట్లాడినానని ఈయననే అంటాడు. మరి ఏ పార్టీ మనిషి నువ్వు అసలు? అర్థమైతే అసలు కాంగ్రెస్ లెవెల్కి అర్థమైతలేదు సీనియర్లకి ఈయన ఏందని చెప్పేసి. కాంగ్రెస్ అర్థమైతలేదు, అస్సలు అర్థమైతలేదు ఎవరు. హామీలు ఇస్తుండు, నేను 20 సంవత్సరాల దాకా నన్ను కదిలిచ్చేటోళ్ళు లేరు కాంగ్రెస్లో, నేనే రాజు నేనే మంత్రి అంటుండు ఢిల్లీలో. ఆయన కలగంటున్నాడు. రేపు 2 ఏళ్లలో మా కేసీఆర్ గారు జాతిపిత గారు మళ్ళీ రాబోతున్నాడు, పేదవాళ్ళకి ఏమేమి చేస్తాడు తమరు చూడబోతారు. అది అయిన తర్వాత ఇదే మీడియాలో కూర్చొని మళ్ళీ నేను మాట్లాడతాను. ఏందన్నా ఈ మంత్రివర్గం పంచాయతీ ఏంది అసలు? ఎట్లా అనిపిస్తున్నది మంత్రివర్గం ఆ విషయానికి వస్తే? ఏం మంత్రివర్గం మంది ఉందా అసలు? మంత్రివర్గం ఉన్నదా అసలు? అసలు మంత్రులు ఉన్నారా? ఏం పని నడుస్తుంది చెప్పు నవీన్ గారు. ఒక్కొక్కటి నాకు డెవలప్మెంట్ చెప్పు ఒకటి. ఆయన వచ్చిన తర్వాతనే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు రైతుల సంతోషం కావచ్చు, మహిళల సంతోషం కావచ్చు, ముఖ్యంగా ఏడున్నారు ఏం చేసినావు రైతులకు? రైతు బంధు ఇప్పటి వరకు లేదు. మహిళలకు ఏం స్కీమ్ పెట్టినా? కొంచెం లేట్ అయిందేమో పడదా? ఇప్పుడు లేటు కాదు, ఇప్పుడు మనమే ఉన్నాము. ఆకలి ఉన్నప్పుడు అన్నం తింటేనే కొద్దిగా తృప్తి ఉంటుంది. నువ్వు 2 గంటలకు తినేది 5 గంటలకు తింటే తినబుద్ధి కాదు. ఇక అదే పరిస్థితి వాళ్ళది కూడా. అంటే ఆకలి ఉన్న టైంకి పెడతలేడు. ఇక అది అయినాక పెట్టి ఎన్ని రూపాయికి 10 రూపాయలు ఇచ్చినా వేస్టే. మనిషి చచ్చిపోయినాక నువ్వు పైసలు ఇచ్చి ఏం చేస్తావు? అంతే కదా నవీన్ గారు. ఇట్లా నడుస్తుంది. అదే రాజగోపాల్ ఇష్యూ ఏందన్నా చూసినరు మీరు కూడా. ఈయననేమో నేనే రాజు నేనే మంత్రి అంటాడు రేవంత్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి ఏమో ఇక మంత్రి పదవి ఇస్తావా, నన్ను ముఖ్యమంత్రి గుంజుకోమంటావా అని చెప్తాడు. ఈ కాంగ్రెస్లు ఇవే. కాంగ్రెస్లు ఇప్పుడు కాదు, ముందర సంది ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవడెవనైనా తిట్టుకోవచ్చు.
వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తారు. కాంగ్రెస్లో ఇప్పుడు మంత్రి ఇస్తే దేవుడు అంటాడు ఈయన రేవంత్ రెడ్డి, ఇవ్వకపోతే ఇవే తిట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ అన్నకు మంత్రి ఉన్నది, ఈయనకు కూడా కావాలంటున్నారు. రైట్. ఇప్పుడు రీసెంట్గా కాళేశ్వరం గురించి మాట్లాడితే గతం నుంచి అటు అధికారంలో లేనప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఒక ఊతపదం లెక్క వాడిండు. కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం, 1,00,000 కోట్ల కుంభకోణం, అవును, గోదావరిలో కొట్టుకపోయిందని చెప్పి మాట్లాడింది. స్టిల్ ఇప్పటి వరకు నిన్న మొన్నటి దాకా కూడా. అవును. రీసెంట్గా దాని గురించి మాట్లాడుతూ ఏమంటుండంటే, ఇప్పుడు ఇంకో మాట అయిపోయింది రేవంత్ రెడ్డి నోటికి వెళ్ళి, ఇది కాళేశ్వరాన్ని మేము అట్లా గాలికి ఏం వదిలేయము, దాన్ని వాడకంలోకి తెస్తాం మేము అని చెప్పి మాట్లాడుతుండు. ఏంది అసలు ఏం జరిగిందంటారు? ఎందుకు సడన్గా మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చింది కాళేశ్వరం మీద? ఏమో ఆయనకే అడగాలి మీరు ఇక. ఎందుకంటే కాళేశ్వరం కట్టింది మా కేసీఆర్ గారు. చూడండి, కట్టినప్పుడు ఎన్నో ఇంత కొద్దిగా పొరపాటు జరిగి ఏదో ఇంత కూలిపోవడమో ఏదో కొద్దిగా డ్యామేజ్ అవుతుంది, దాన్ని తీసుకొని పెద్ద ఇష్యూ చేసిండ్రు. ఎంత ఇష్యూ చేసారు చూసినాం మనం. ఇప్పుడు ఈరోజు నీకు తెలంగాణలో నీకు ఎక్కడ చూసినా ఇట్లా నీళ్ళు ఇట్లా వాడుతుంటాయి. ఈరోజు తెలంగాణలో నీకు ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి నీరు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. ప్రతి ఇంటికి ఫ్రీ వాటర్ ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. ఈరోజు వాగులు చూడండి మీరు, వాగులు చూడండి ఎట్లా వాడుతున్నాయి. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడ వాగులు వారినాయండి? అది చేసిన తప్ప మా సారు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాడు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఇంటికి 20,000 లీటర్లు ఫ్రీ చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. ఎన్ని చేయలేం మా కేసీఆర్ గారు. అబద్ధాలు చెప్పి గది మీద ఎక్కిండి ఈయన. మేనిఫెస్టో ఇది చేస్తా, అది జనాలు ఏమనుకున్నారంటే చేస్తాడేమని చెప్పి ఓట్లేసాడు. తర్వాత ఆయన ఏం చేయాలో చేసాడు, జనాలకు అర్థమైపోయింది. అంటే నేను కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నా, అది కట్టడానికే ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది, హామీలు ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్లో ఏం చేసినాను? ఎలక్షన్లో నీకు తెలియదా? అంటే చెప్పిండు కదా, అధికారంలోకి రాగానే లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే మొత్తం ఖాళీ కుండలు. ఎలక్షన్లో ఎలక్షన్ ముందు నీకు తెలియదా? అన్నీ తెలుసు. ప్రజలకు మోసం మాటలు చెప్పేసి నువ్వు గద్దెక్కినావు అంతే. అవన్నీ మాట్లాడద్దు అవన్నీ. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మేనిఫెస్టో పెట్టినప్పుడే నేను ఇవ్వగలుగుతానా లేనా అనేది ఆలోచించాలి. నువ్వు గద్దెక్కినాక కేసీఆర్ గారు అప్పులు కడుతున్నా అంటావు అంటే మోసం మాటలే కదా ఇవి. కేసీఆర్ గారు అప్పులు తెచ్చినా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో మీరు ఎల్బీ నగర్లో ఒక ఫ్లైఓవర్ ఎక్కండి, అది ఎక్కడ పోతుంది మీకు అర్థం కాదు. అన్ని ఫ్లైఓవర్లు కట్టిండు మా కేసీఆర్ కేటీఆర్ గారు. గచ్చిబౌలి చూడండి, సిటీ అంతా మొత్తం డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ గారు. ఈయన కూడా ఈ మధ్య శంకుస్థాపన చేస్తుండే కల్లా స్టోన్లు పెడుతుండే అంతే, పని ఏం లేదు. ఆ శంకుస్థాపన కొబ్బరికాయ కొడుతున్నాడు, వచ్చేస్తున్నాడు. అంటే కట్టించిన ఏం లేదు, ఏం లేదు. చెప్పండి ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తున్నాయి కూడా మా ప్రభుత్వంలోనూ శాంక్షన్ అయినా కొద్దిగా వర్క్ ఉంటే చేయగానే వీళ్ళు కొబ్బరికాయలు కొడుతారు అంతేగాని ఈయన ఏది 2 సంవత్సరాలలో ఈయన సొంతంగా గవర్నమెంట్తో చేసింది ఒక పని చెప్పండి నాకు. చెప్పండి ఒకటి చెప్పండి. 2 సంవత్సరాల నుంచి మరి ఏం చేస్తున్నట్టు మీరేం ఒకటే ఏది చేస్తలేరు? జీరో చెప్తున్నా కదా, జీరో. మీరు ప్రజలను ఏదో ఒకటి చేయాలి కదా. ఏది లేదు, కల మాటలు చెప్తుండు, మాట మంత్రకాడ అయిపోయింది ఆయన. మాటలు చెప్పాలి ఖతం. ఇప్పుడు క్యాబినెట్లో తీర్మానాలు పెడతాడు, మీరు 4 రోజులు అయినాక ఆ తీర్మానాలు మర్చిపోతాయి, ఆ పేపర్లు చెత్తబుట్టలు వేసేస్తారు, అయిపోయాయి. ఏం తీర్మానాలు. బీసీలకు అనేక రకమైన హామీలు ఇచ్చిండు అన్న. అవును, ముఖ్యంగా చూస్తే 42% రిజర్వేషన్ అని చెప్పిండు. ఆ తర్వాత బీసీ బిల్లు నేను దాని కింద ఒక 55,000 కోట్లు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఈయన ఎటుపోయినాయి, అది ఎంతవరకు అమలు అవుతున్నాయి? నిన్న మొన్న మున్సిపాలిటీలో అయిపోయినాయి, మరి అందులో ఏమన్నా పార్టీ పరంగా చెప్పండి. మీరు చెప్పండి, ఎక్కడ బీసీలకు న్యాయం చేసి చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు బీసీ పోరాటం జరుగుతూనే ఉంది కదా, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన సీనాన్న కానీ ప్రతి ఒక్కరు కొట్లాడుతూనే ఉన్నారు కదా బీసీల గురించి. అన్యాయం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పి ఏం ఇంప్లిమెంట్ లేదు, వాళ్ళు చెప్పిండు వదిలేసిండు అంతే. ఆయన చెప్తాడు, ఏమన్నా కోర్టుకు పంపుతాడు, ఏదో ఒకటి జిమ్మిక్ చేస్తాడు, అయిపోయి. అమలు చేసేటోడు ఉంటే ఎప్పుడో చేస్తుండే. ఇప్పుడు మరి పరిషత్ ఎన్నికల్లో పరిషత్ ఎలక్షన్ పెడతారని నేను మీడియాలలో చూస్తున్నా, రద్దు చేస్తాడని చెప్పి. ఎందుకని అట్లా ఏమో దాని మీద కూడా చర్చ నడుస్తుంది అన్నారు. కానీ నేను కొన్ని మీడియాలలో చూసి చెప్తున్నా, మీడియాలలో చూసిన మళ్ళీ ఆడ గెలుస్తామో గెలవమో, మళ్ళీ వాళ్ళు ఓడగొడతారో అనేది నేను కొన్ని ఇప్పటి వరకు నేను ఎక్కడ ఓడిపోలేదని మంచి ఊపు మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అట్లా ఎందుకు ఆలోచిస్తుంది? మళ్ళీ ఏం రిజల్ట్ వస్తుందో తెలియదు కదా. సర్వేలు చేయించుకుంటారు వీళ్ళు, ఇంటెలిజెన్స్ ఎస్బీలు ఉంటాయి కదా, మళ్ళీ ఏం అవుతుంది అన్నదో నేను కొన్ని మీడియాలలో చూసి క్వశ్చన్ మార్క్ వేసి చూసినాను, కొన్ని పేపర్లలో అక్కడ ఇక్కడ చూడడం జరిగింది. పెడితే ఒకవేళ ఇప్పటిదాకా నమ్మిరు బీసీలు కావచ్చు, అటు ఢిల్లీకి పోయి ధర్నాలు చేసిండ్రు 42% రిజర్వేషన్ల కొరకు,
ఆ తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికలల్లో దాటవేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది, బీసీలు నమ్ముకుంటూనే వచ్చాము. అవును. ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా అదే పరిస్థితి ఉన్నట్టున్నది అటు ఇటు. మరి ఇప్పుడు పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి, ఏంది పరిస్థితి? ఒకవేళ నిజంగానే మళ్ళీ దాటేసే ప్రయత్నం ఇప్పుడు ఏం దాటినా ఈసారి బిరికిచ్చి కొడతారు ఆయన ఇక. బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం మేము మొత్తం. సిద్ధంగా ఉన్నారా బీసీలు? జిల్లా పరిషత్ కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రేట్ హైదరాబాద్ కూడా కానీ, జిహెచ్ఎంసీలో కూడా బీఆర్ఎస్ జెండా 3 మున్సిపాలిటీలో మేము ఎగరేస్తాము. జనాలు డిసైడ్ అయిపోయారు, కంకణం కట్టుకున్నారు. ఈ ఊర్లలో అంటే కొద్దిగా మోసపూర్వకంగా మాటలు చెప్పారు, కానీ హైదరాబాద్ ఎవడు వినటోడు లేడు. పక్కా 3 కార్పొరేషన్లు మేము గెలవబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఫిక్స్ 200%. అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి అంటారు. ఇప్పుడు వాళ్ళు అనేటోడు ఎవడు? ప్రజలు అనాలి, ప్రజలు అనాలి. వాళ్ళే వాళ్ళు అనేటోళ్ళు. ప్రజలతోనే మనం నాయకులము, ప్రజలు అనాలి. మరి ఉన్నారా బీఆర్ఎస్ తోటి ఇప్పుడు ప్రజలు? చూడండి, మీరు రేపు గ్రేటర్ హైదరాబాద్ చూడబోతారు కదా, మీరు చూడబోతారు. అంతేనా? నమ్మకం ఉన్నది 1000%. మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదానా మరి బీఆర్ఎస్? మీరు ఏమంటున్నా, మా జాతిపిత 2 ఏళ్లలో మళ్ళా సీఎం కాబోతున్నాడు. జనాలు రేపు ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు జాతిపిత అని చెప్పి. ముఖ్యమంత్రి గారు మాటలు విన్నారు కదా. ఆయనే కూడా అననీకే ప్రజలు అంటారు జాతిపిత. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన జాతిపిత కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తేకపోతే నువ్వు ఏడ సీఎం అయిపోతుంటే రేవంత్ రెడ్డి గారు ఇలా కూర్చుంటే ఆ సీటు మీద నేను కూర్చొనిస్తుండనా? మా సార్ తెచ్చినందుకే ఆ పేరుతో తెలంగాణ సీఎంగా నువ్వు కూర్చున్నావు. ఆయన ఒక్కడు జాతిపిత కాదంటే ఎవడు ఇది కాదు. ఉద్యమ నాయకులని, ఉద్యమకారులని దూరం చేసినోడు జాతిపిత ఎట్లయితాడు? జాతిపిత లక్షణం ఏడ దూరం చేసిండు చెప్పు, ఏడ చేసిండు నవీన్ గారు? చాలా చెప్తున్నాడు కదా. ఆయన అంటే సరిపోతుందా? ఉద్యమ నాయకులకు ఎమ్మెల్యేస్ ఇచ్చిండు, చైర్మన్లు ఇచ్చిండు, పదవులు ఇచ్చిండు, ప్రతి ఒక్కటి చేసిండు కేసీఆర్ గారు. ఎవరికి చేయలేదు చెప్పు? ఇప్పుడు ఏ పార్టీలో కానీ కొద్దిగా ఉంటుంది, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ కొద్దిగా అది మేము సరిదిద్దుకుంటాం అంతే. ఆయన అన్నంత మాత్రాన జాతిపిత ఒక్కడు అన్నంత మాత్రాన అది అయిపోతుందా? ప్రజలు అనాలి. ఈరోజు మీరు మీడియాలలో ఆడోళ్ళు లేడీసు ఎప్పుడు వస్తారు, మా దొర ఎప్పుడు సీఎం కావాలని అంటున్నారు ఊర్లలో. మళ్ళీ ఆయన సీఎం అయితే మేము బాగుపడతాం అనే కాడికి వచ్చింది. ఇప్పుడు మరి ఎట్లుంది ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ? ముఖ్యంగా హైదరాబాద్ చూసుకుంటే గతంలో ఈ పెట్టుబడులు కావచ్చు, అవి ఇవి చాలా రకాల కంపెనీలు ఇక్కడికి వచ్చి ఉన్నాయి, చూసినాం 10 సంవత్సరాలలో. మరి గమనిస్తూ ఉన్నారు మీరు కూడా ఒక హైదరాబాద్ వాసిగా, ఎన్ని కంపెనీలు వచ్చినట్టు కనపడుతున్నాయి? మొన్న కూడా దావోస్కు పోయి వచ్చిండు ముఖ్యమంత్రి గారు. దావోస్ పోయి ఏం తెచ్చిండు చూసినాం కదా, మీరు కూడా చూసారు, మేము కూడా చూసినాం. కలిసి తిరిగేసి వచ్చిండు అంతే. మా కేటీఆర్ గారు పోతే లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుండే, మీరు చూసారు 10 ఏళ్లలో. కేటీఆర్ గారు ఇప్పుడు ఈయన నమ్ముతలే రేపు. ఆయన నోడుతో ఆయనే చెప్పుకున్నాడు కదా, మాకు అప్పిస్తలేడు ఎవరు ఢిల్లీలో అని చెప్పి. వాళ్ళ ఎమ్మెల్యేనే ఒక లెటర్ పెట్టుకున్నాడు ఢిల్లీలో రిజర్వ్ బ్యాంకు, నాకు అప్పి అని చెప్పి. ఆ గతికి వచ్చింది ఆయనది. దొంగలను ఎవడు నమ్మడు కదా. అంటే అది కూడా మీ పాపం అంటున్నాడు కదా, చేసిన పాపం వల్ల. మా పాపం అనొద్దు. ఎలక్షన్లో ఎప్పుడైతే నువ్వు మేనిఫెస్టో పెట్టిపోయినప్పుడు నీకు తెలియదా ఎంత అప్పుంది? మా సార్ దేని గురించి చేసిండు? ఈరోజు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని ఫ్లేవర్లు, పేదవాళ్ళకు ఎంత సౌలత్ ఇచ్చిండో. నువ్వేమిస్తున్నావు పేదవాళ్ళకు? ఏమిస్తున్నావు పేదవాళ్ళకు? ఏమీ లేవు పేదవాళ్ళకు. వాళ్ళ కడుపు కొడుతున్నావు అంతే, ఏది లేదు పేదవాళ్ళకు. సన్నబియ్యం అంటాడండి, ఆయన ఇస్తుండ సన్నబియ్యం? ఇస్తుండు కదా. ఎంత ఇస్తుండు? మీరు తినే బియ్యమే నేను కూడా తింటున్నా అని చెప్తుండు. ఏడికేంచి ఇస్తుండ ఆయన సన్నబియ్యము? మనిషికి 6 కిలోలు బియ్యం అండి. ఏ గవర్నమెంట్ ఇస్తుంది బియ్యము? ఏ గవర్నమెంట్ ఇస్తుంది చెప్పండి నవీన్ గారు? 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 25 ఈయన ఏమంటాడు మొత్తం నేనే ఇస్తున్నా అంటాడు. ఈయన ఇస్తలేడు. జనాలలో పోవాలి ఆ మెసేజ్. ఏమంటే నేను తిన్న బియ్యం వాళ్ళకి ఇస్తున్నా, నేను రేషన్ కార్డులు ఇస్తున్నా అంటున్నాడు. సన్న బియ్యం పైసలు నీవేడైతారా నాయన? సెంట్రల్ కేజ్ కూడా వచ్చింది. రేషన్ కార్డుల విషయంలో కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అతి ఎక్కువ రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. 10 సంవత్సరాలు అసలు రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు కొత్త వాళ్ళకి అని చెప్పి. లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. తీమని లిస్టు లక్షల రేషన్ కార్డు చెప్తున్నాడు, ఏదో సంఖ్య చెప్తున్నాడు. చెప్తారు, నోరుకు వచ్చింది వాడితే అయిపోతుందా? విత్ ఎవిడెన్స్ గా రావాలి. నోట్కి ఏదో వచ్చిందని చెప్తే నమ్మరు కదా. రేవంత్ రెడ్డి దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతాడా ఆయన? అంతే, మళ్ళీ ఆయన నోట్కి వచ్చింది. ఇప్పుడు మనుషులను ఒక ఎట్లుంటుంది నవీన్ గారు, ఒక డాష్ మీద నిలబడ్డప్పుడు ఒక పెద్ద మనిషి అనేది వాల్యూ ఇవ్వాలి. నువ్వు లంగా లుచ్చ
ఒక తెలంగాణ తెచ్చిన మా కేసీఆర్ గారిని ఏం మాట్లాడుతావు నువ్వు? నోరుందని మాట్లాడతావు నువ్వు? ఇదేనా పద్ధతి? మీ అమ్మనైనా ఇదేనా నేర్పించారు నీకు? లంగా లుచ్చా ఏం మాటలు ఇవి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ప్రజలు బుద్ధి చెప్తారు. మారుతుంది అనుకుంటారా ఇంకా 2 సంవత్సరాల లోపల ఈయన భాష వ్యవహారం ఏదన్నా? ఇక ఆయన ఇదే అహంకారంతో పోతాడు. అంతేనా? ఇదే అహంకారంతో పోతాడు. సెంట్రల్ గవర్నమెంట్లో అందరినీ ఇది చేసి పెట్టేసుకున్నాడు. సీనియర్ల నోరు మూపించేసిండు. ఇక ఏదున్నా ప్యాకేజీల మీదనే పోతుండే. ఎట్లా ఉండబోతున్నది మరి రానున్న రోజులలో? గోషామల్ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం పక్క. ఎందుకు గురించి అంటే మొన్న కూడా కొద్దిగా పోయింది. రాజా సింగ్ అనేటోడు వాడు ఒక దొంగ, ఒక హిందూ అని చెప్పేసి మన పబ్బం గడుపుకుంటున్నాడు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా డెవలప్మెంట్ 0. డెవలప్మెంట్ అంతా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినాం. ఇప్పుడు కూడా నేనే తిరుగుతా, నేనే చేస్తా. వీడు అంటే హిందుత్వం అక్కడ పోయి నేనేమంటా నవీన్ గారు, రేపు మన ఇల్లు నడవాలంటే మనం ఏమన్నా చేస్తేనే అవుతుంది. ఇప్పుడు పొద్దుగా లేస్తే హిందుత్వం మాటను మాట్లాడాలి. నేను హిందుత్వం వల్ల కూడా ఎన్నిసార్లు నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసిన, వాడిని ఎప్పుడన్నా మీరు బయటి రాష్ట్రం పిలిచినప్పుడు మా గోషామల్ రండి, వాని చరిత్ర తెలుసుకోండి. మీకు రెచ్చగొట్టే మాటలు చెప్పిపోతాడు, మీ మీద కేసులు బుక్ అవుతాయి. వాడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తాడు. ఇప్పుడు మొన్న హనుమకొండలో రెచ్చగొట్టొచ్చాడు. నిన్న బాన్స్వాడ నాయకుండా పోతే ఆడ రెచ్చగొట్టిండు. ఏమవుతుందంటే అక్కడ ఉన్నోళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. వీని మీదనే దునియా ఉన్నాయి, దునియా కేసులు, దునియా వారెంట్లు ఉన్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేపిస్తలేడు అనేది తెలియదు. మళ్ళీ ఎన్ని వారెంట్లు ఉన్నాయి వీని మీద. వేరేలోకైతే ఒక రోజులో వేసుకోపోయి బాలకసుమన్ అన్నాను, వీని మీద వారెంట్లు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు లోపటిస్తలేరు? ఆయన మరి బీజేపీ బీఆర్ఎస్ 2 మొత్తం పొత్తుగూడి కాంగ్రెస్ని ఏదో చేద్దాం అనుకుంటారు, ప్లాన్ వేస్తారు అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఎవరు అంటారు తెలుసులేదా? మేమెందుకు చేస్తాము? వాళ్ళు ఒకటైనరు. వాళ్ళు నరేంద్ర మోడీ దగ్గర మొన్న విందుకు పోయి రాలే ఢిల్లీలో. విందుకు పోయి కదా పోదా ఒక ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ఉంటేనే పోతుండే, కరెక్ట్ లేకపోతే మర్రి కూడా చూడకపోతుండే. మా కేసీఆర్ గారు ఆ విధంగా పోయిండు. ఏదన్నా కరెక్ట్ అనిపిస్తేనే పోతాడు. ఏదన్నా ఆడ తప్పుగా అనిపిస్తుందంటే అక్కడ మరి కూడా చూడ కేసీఆర్ గారు ఆ విధంగా పోయిండు. కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డి మా పెద్ద అని అటు పోతాడు, మా చిన్న అని ఆంధ్రకు పోతాడు, ఈడ ఉన్న ఈడికి పోతాడు. ఆయన పనే అది రేవంత్ రెడ్డి గారిది. కనుక రాబోయే దినాల్లో 2 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేది పక్క. మళ్ళా పేదవాళ్ళ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారన్నా రేవంత్ రెడ్డి? ఇక నాకు ఎవరు సాటి లేరు, నాకెవరు పోటీ కాదు, 20 సంవత్సరాల దాకా నాదే అని చెప్తా ఉన్నాడు, నేనే రాజు నేనే మంత్రి అని చెప్తున్నాడు. మరి తెలంగాణ ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో చూపెట్టి ఇప్పుడు మీరు చాలా చెప్పారు, చాలా అంశాలు ప్రస్తావించారు, అన్నీ ఆగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, డెవలప్మెంట్ శూన్యం అంటున్నారు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గత 10 ఏళ్ల గవర్నమెంట్ ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏందో మీరు గమనించాలి. అదొక్కటి. రేవంత్ రెడ్డి ఏదైతే మీకు వాగ్దానాలు చేసిరో ఇప్పుడు వరకు అంతా జీరోనే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు 6 నెలలు కాదు ఏడాది కళ్యాణ లక్ష్మి పెట్టినా కూడా ఒక్కరికి చెక్ వస్తలేదు. నీకు కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే నెలన్నర లోపలనే బీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదవాళ్ళకు 1,16,000 రూపాయలు వస్తున్నాయి, 100 పదార్లు. ఈరోజు అవి ఫైల్ ఎక్కడ పోతున్నాయో ఏమీ లేదు. నీకు వ్యవస్థ అంతా కుంటుపడిపోయింది, ఒక్క అవగాహన లేదంటే కలిగిన మాట చెప్పి వెళ్ళిపోతాడు, ఇంప్లిమెంట్ కాదు. నీకు ఒక డిపార్ట్మెంట్కు ఒకటి చేయమని చెప్తాడు, డిపార్ట్మెంట్లో స్టాఫ్ లేదు, చేసేటోళ్ళు లేరు, ఇంప్లిమెంట్ ఏడికైతే అవుతుందండి? కలిగిన చెప్పి ఈరోజు క్యాబినెట్ అంటున్నారు, క్యాబినెట్ లేదో చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంప్లిమెంట్ ఎప్పుడు కావాలి? ఏ డిపార్ట్మెంట్లో స్టాఫ్ అనేది లేరు, ఎంప్లాయీస్ లేరు, 10 మంది చేసేది ఒక్కరు చేస్తున్నారు. ఏడికించి నీకు ముంగట సాగుతుంది? ఏది కానీ న్యాయంగా ఈయన ఏదైనా చేసి అవుతుంది, కానీ ఈయన చేసే పరిస్థితి లేదు. మళ్ళీ మా కేసీఆర్ గారే రావాలి. మళ్ళీ అన్ని స్కీమ్స్ ముందు ఏ విధంగా ఉండే ఆ విధంగా మళ్ళీ కేసీఆర్ గారే దేగలదు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు ఏదో మలిపేద్దామని చెప్పి జోన్లు అక్కడ, డివిజన్లు ఇక్కడ, పోలీసు వ్యవస్థలు అక్కడ చేస్తున్నాడు. కానీ ఏదేం చేసినా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అంతా చేంజ్ అవుతాయి, పాత పద్ధతులను నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.